మెయిన్నెస్ కేసుల్లో భారీ మార్పు తీసుకొచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందామండి. హాయ్ అండి, నేను బెల్లప్ సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. సో మీరు మెయిన్నెస్ కేసుల గురించి విన్నప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే అసలు మెయిన్నెస్ అనేది ఎంత ఇవ్వాలి అనేది, అదేవిధంగా ఎవరు నిజం చెబుతున్నారు అనేది డౌట్ వస్తూ ఉంటుంది. భార్య నిజం చెబుతుందా, భర్త నిజం చెబుతున్నాడా అనేది డౌట్ వస్తూ ఉండేది సహజంగా. సో ఈ యొక్క కేసులో రజనీష్ వర్సెస్ నేహా 2020లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసు ఏంటంటే, ఈ తీర్పు ముందు పరిస్థితి ఇలా ఉండేది. భార్య భర్త తమ నిజమైన ఇన్కమ్ను దాచిపెట్టి వాళ్ళు అదేవిధంగా ఒకేసారి 2-3 కోట్లలో మెయింటెనెన్స్ కేసులు వేసేవాళ్ళు. అదేవిధంగా ఆల్రెడీ మెయింటెనెన్స్ తీసుకుంటూ మళ్ళీ క్లెయిమ్ చేసేవాళ్ళు ఈ కేసుకు ముందు. సో దీంతో కోర్టులు కన్ఫ్యూజ్ అయ్యేవి, మిస్యూజ్ కూడా ఎక్కువగా జరిగింది అని కోర్టు గమనించడం జరిగింది సుప్రీంకోర్టు. అదేవిధంగా ఇన్కమ్ డిస్క్లోజ్ తప్పనిసరి అంటూ ఈ జడ్జిమెంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. కోర్టు ఏం చెప్పిందంటే, ఈ జడ్జిమెంట్లో భర్త మరియు భార్య ఇద్దరూ తమ ఇన్కమ్, అసెట్స్, లైబిలిటీస్ పూర్తి వివరాలు ఇవ్వాలి. అంటే శాలరీ గురించి కానీ, బిజినెస్ ఇన్కమ్ గురించి కానీ, ప్రాపర్టీస్ గురించి కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కానీ, లోన్స్ గురించి కానీ ఈ ప్రతిదీ క్లియర్గా ఒక అఫిడవిట్లో చెప్పాలి. ఇద్దరూ కూడా ఏదైనా దాచిపెడితే కోర్టు వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకునేది. సో అఫిడవిట్ సిస్టమ్ అనేది ప్రూఫ్స్తో చెప్పాలి. కోర్టు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఇంట్రడ్యూస్ చేసింది ఈ జడ్జిమెంట్ ద్వారా. అందులో పార్టీస్ తమ ఫైనాన్షియల్ డీటెయిల్స్ అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి అంటూ చెప్పడం జరిగింది. సో ఇలా ఎందుకు అంటే, ఫేక్ స్టేట్మెంట్స్ని తగ్గించడం కోసం మరియు నిజమైన సమాచారం తెలుసుకోవడం కోసం సుప్రీంకోర్టు ఇలాంటి డెసిషన్ ఇవ్వడం జరిగింది. ఒకే కేసులో మెయింటెనెన్స్ తీసుకుంటూ ఇంకో కేసులో మళ్ళీ అడగకూడదు అంటూ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఆల్రెడీ తీసుకుంటే అది కొత్త కేసులో అడ్జస్ట్ అవుతుంది అంటూ ఈ జడ్జిమెంట్ ద్వారా చెప్పడం జరిగింది. డబల్ బెనిఫిట్ అనేది అన్యాయం మెయింటెనెన్స్ కేసులో అంటూ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఫెయిర్ మెయింటెనెన్స్ ప్రిన్సిపల్స్గా ఉండాలి, పనిష్మెంట్ కోసం కాదు మెయింటెనెన్స్ అంటూ కోర్టు చూసింది ఈ జడ్జిమెంట్లో. ఇద్దరు ఇన్కము, జీవన స్థాయి, అవసరాలు బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేస్తుంది ఈ జడ్జిమెంట్ ద్వారా. సో ఈ యొక్క జడ్జిమెంట్ అనేది ఫ్యామిలీ కోర్ట్స్కి, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్కి, హైకోర్ట్స్కి కూడా, అంటే దేశవ్యాప్తంగా ఒకే విధానం ఫాలో అవుతుంది. సో ఈ జడ్జిమెంట్ నుంచి. సో మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.